సోనియా ప్రవర్తనతో బయట ఆడియన్స్తో పాటు లోపల ఉన్న హౌస్ మేట్స్ కూడా విసుగెత్తిపోతున్నాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. అయితే నిఖిల్ది అలాగే సోనియా భాగోతం బయటపెట్టాడు నాబిల్. ఇక నాబిల్ ఓం ఆదిత్యతో మాట్లాడుతూ సోనియా ఏమన్నా పెద్ద తోపు అనుకుంటుందన్న, గేమ్ ఆడదు ఏమాడదు, ఎప్పుడు చూసినా ఆ నిఖిల్ పృథ్వీని వెనకాలేసుకునే తిరుగుద్ది. ఏదైనా సరే నేను నామినేషన్లో కానీ ఎప్పుడైనా కరెక్ట్గా పాయింట్స్ చెప్తే అది తీసుకోదు. హౌస్లో ఇంతమంది ఉన్నా కూడా ఎవరితోని మాట్లాడదు. ఆమె ముందే బయటే ఊహించుకొని వచ్చి ఉంటుందన్న. నిఖిల్కి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది కాబట్టి తనతో స్నేహం చేస్తే ఈమె వర్కౌట్ అవుతుందని చెప్పి అందుకే తినాట కన్నా ఎక్కువగా నిఖిల్కి సలహాలు ఇస్తూ ఉంటుంది. అదే కాకుండా నాకు ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చింది, వరస్ట్ సంచాలక అని. నేను వరస్ట్ సంచాలక లేదా అనేది ఈ వారం ఆడియన్సే ఆమెకి తెలియజేస్తారు. నాకే ఇంత ఇరిటేటింగ్ గా ఉందంటే బయట చూసిన ఆడియన్స్ కి ఇంకెంత ఇరిటేటింగ్ గా ఉంటుందో సోనియా ప్రవర్తన. నిజంగా నాబిల్ చాలా చక్కగా అంచనా వేస్తున్నాడనే చెప్పాలి. బయట జనాలు ఏదైతే అనుకుంటున్నారో నాబిల్ కూడా అదే పాయింట్స్ చెప్తూ జనాల యొక్క మైండ్ గేమ్ ని పట్టుకున్నాడు. నిజంగానే సోనియా ప్రవర్తన చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. ఏ విషయంలో అన్నా సరే వరస్ట్ సంచాలక అనడం అనేది చాలా తప్పు నాబిల్ని. ఇదే విషయాన్ని నాబిల్ బయటపడుతూ ఓం ఆదిత్య దగ్గర ఫీల్ అవుతున్నాడు. అయితే ఓం ఆదిత్య ఎక్కువ మైండ్ తీసుకోకరా, అమ్మాయి ప్రవర్తన ఏంటో అందరికీ తెలుసు, అలాంటప్పుడు నువ్వెందుకు అంత ఎక్కువ తీసుకుంటున్నావంటే నాకేమీ బాధ అనిపించలేదన్నా. ఒకే ఒక్క విషయంలో నన్ను వరస్ట్ సంచాలక్ అని పిలుస్తుంది. గేమ్ అయిపోయిన తర్వాత కూడా పిలవలసిన అవసరం ఏముంటుందంటూ తన బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఏదేమన్నా సరే నిఖిల్ అయితే సోనియా చెప్పు చాటల్లోకి వెళ్ళిపోయాడు. ఇలా కనుక గేమ్ ఆడితే నిజంగా నిఖిల్ విన్నర్ కాదు కదా, మధ్యలోనే వెళ్ళిపోవచ్చన్నా అంటూ వ్యాపోతున్నాడు ఓం ఆదిత్య దగ్గర. మరి నిజంగానే సోనియా ప్రవర్తన మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి హౌస్లో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.